ఎలకేషన్ గురించి ఈరోజు మన గత ప్రభుత్వం 38 మెడికల్ కాలేజెస్ మన తెలంగాణలో వచ్చినాయని నిన్న చెప్పడం జరిగింది. కానీ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉన్నాయి ఇంతవరకు 3-4 ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ మినిస్టర్కు కోరుకుంటున్నాను, ప్రతి డిస్టిక్లో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలా. మా దగ్గర 60 ఎకరాల ల్యాండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆ రీసెర్చ్ సెంటర్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఓపెన్ చేస్తే మా అక్కడ ఇండస్ట్రీ లేవు. మా రైతు సోదరులు వ్యవసాయం పంట మీద ఆధారపడి ఉంటారు. దానికోసం ప్రభుత్వంకు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము, మాకు బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హాస్పిటల్ గురించి మాకు అప్గ్రేడ్ చేయాలని 100 హాస్పిటల్ నుంచి 150 బెడ్స్ అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు మందుల సామేల్ గారు. గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగోళ్లకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు, మాదిగోళ్లకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు. వాళ్ళు బాగోతులు ఆడతారు. ఆ బాగోతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం ఇడిచి ఇంకో వేషం కడతాడు, ఇంకో వేషం ఇడిచి ఇంకో వేషం కడతాడు. ఒక్కటి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసినో చెప్పాలి, ప్రజలకు ఏం చేసినో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటోలను మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది రైతులను కాపాడారు. మీ ఇవాళ పచ్చగుడ్డ వేసుకొని మీరు ఇవాళ మీరు రైతేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనమండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష, నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర ఉన్న బురాడి గారి కాలువకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేస్తాం బయటికి తొమ్మిది మీరు అవసరపడ్డారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి గారి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది. వారు 267 కోట్ల రూపాయలతోని 98 కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్కు అయింది. వారు ధన్యవాదాలు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువ 40-50 నుంచి 2 మండలాలు కలుస్తాయి. మధ్యరాల తుంగతుర్తి 2 మండలాలు కలుస్తాయి. ఆ కేతిరెడ్డి కాలువను ఎవరు పట్టించుకున్న పాపన పోలే. దాదాపు దాని కింద 150 ఎకరాలు మారుతుంది. కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది, ఒక్క నిమిషం అధ్యక్ష. ఎర్రబాడు దొరలు నూతనకల్ మండలం ఎర్రబాడు దొరలు ఒక 60 సంవత్సరాల క్రితం దాదాపు 2300 ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 60 ఏళ్ళుగా వారు పట్టలేదు, ఏది లేదు, ఎక్కలేదు. కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు. దయచేసి చట్టం మారింది, ధరణి మారింది, తర్వాత భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి
దాదాపు 2600 ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది, వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు. అది నా కాన్స్టిట్యూన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.